ఈరోజు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 7వ వచనం. నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడైన యెహోవా నీకు తోడయున్నాడు, నీకేమీ తక్కువ కాదు. నా ప్రియ సహోదరులారా, మీరు చాలా చింతతో బాధపడుతూ ఉన్నారేమో. మీ చేతి పనిని ఆశీర్వాదకరంగా లేదు అని మీరు చింతిస్తున్నారేమో. దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తూ ఉన్నాడు, మీరు చేసే ప్రతి పనిని దేవుడు తప్పకుండా ఆశీర్వాదకరంగా ఉంచబోతున్నాడు. కాబట్టి మీరు చేసే ప్రతి పనిలో దేవుని సన్నిధిలో తప్పకుండా మీ పనుల భారాన్ని ఆయనపై వేయండి. మీ పనుల భారాన్ని ఆయనపై వేసినప్పుడు తప్పక దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తానని దేవుడు సెలవిచ్చాడు. గొప్ప అరణ్యం లాంటి సమస్యలు మీకున్నా సరే తప్పకుండా ఆనాడు ఇశ్రాయేలీలను 40 సంవత్సరములు కాపాడి వారి జీవితంలో మేలు చేసిన దేవుడు ఈ దినం మీ జీవితంలో కూడా దేవుడు చెప్తున్న గొప్ప వాగ్దానం ఏంటంటే, నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. దేవుడు మనకు తోడై ఉన్నాడు కాబట్టి మనకేది కూడా తక్కువ కాదు అని దేవుడు సెలవిచ్చాడు. కాబట్టి దేవుడు తప్పకుండా మిమ్మల్ని ఆశీర్వదించి మీ పనుల భారాన్ని తప్పకుండా తీర్చి మీ పనులన్నిటిలో మీరు చేసే ప్రతి పనిలో మీ చేతి పనులన్నిటిలో దేవుడు మీకు ఆశీర్వాదం అనుగ్రహించి మీకు తోడై ఉండి ఏదీ తక్కువ కాకుండా మీకు సర్వ సమృద్ధినిచ్చి ఆశీర్వదించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, నీ కృప ఎంత గొప్పది నాయనా. మీరిచ్చే వాగ్దానాలు గొప్పవి యేసయ్యా. నీ చేతుల పనులన్నిటిని దీవిస్తానన్నావు. ఎవరైతే వారి పనుల భారంలో దేవాని స్తుతిని కృషించిపోయి నాకు ఆశీర్వాదం లేదని బాధపడుతూ ఉన్నారో, ఇప్పుడే వారి భారాన్ని పాద సన్నిధానానికి పెడుతున్నాం. ఇప్పుడే వారి పనుల భారాన్ని మీరు తీర్చండి. వారిని ఇప్పుడే వారి పనిని తనని స్తోత్రం వేసి చేతి పనిని మీరు ఆశీర్వదించండి. పరిశుద్ధాత్మదేవ, వారి గొప్ప అరణ్యం లాంటి సమస్యల్లో ఉన్నా సరే అరణ్యం లాంటి సమస్యల నుండి విడిపించి వారికి తోడయుండి వారికి ఏది తక్కువ కాకుండా సమస్త మేలు సమకూడి జరిగించమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మను మీ పనుల భారాన్ని తప్పకుండా తీర్చునుగాక, ఆశీర్వదించునుగాక.